బీఆర్ఎస్ హయాంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్లో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్ కేటీఆర్పై ఈడీకి ఫిర్యాదు చేశారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యోగేందర్ గౌడ్. 2023 ఏప్రిల్ 27న ఓఆర్ఆర్ను 30 ఏళ్లకు ఐఆర్బీ సంస్థకు బీఆర్ఎస్ లీజ్కిచ్చిందని తెలిపారు. 2023న జులైలో ఐఆర్బీ నుంచి 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేశారని, క్విడ్ పోక్రోతో ఎన్కాష్మెంట్ అయ్యిందని చెప్పారు. కోట్ల రూపాయల గోల్మాల్లో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. వరంగల్ రంగారెడ్డి కిటెక్స్ యూనిట్స్ టైంలోనూ క్విడ్ పోక్రో జరిగిందన్నారు. దీనిపై ఈడీ విచారణ జరపాలని, కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేసి విచారిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు రాచాల. ఈరోజు ఓఆర్ఆర్ 30 సంవత్సరాల లీజు ఐఆర్బీ సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్ రూపంలో 25 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్టోరల్ బాండ్ పైన, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో 30 సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్ లీజును కేవలం ఈరోజు 7,000 కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధారం ఈరోజు పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్విడ్ ప్రోకో జరిగింది. వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తా ఉన్నాం. అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ విషయంలో కూడా 10 కోట్లకు ఒకసారి, 15 కోట్లకు ఒకసారి కూడా ఎలక్ట్రానిక్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి ఇంత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ, సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు. మరి గతంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద కోర్టు కేసిండ్రు. ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వేసి కూడా ఇబ్బంది పెట్టే సంగతి తెలిసిందే. మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా